Find the surface area of the solid generated by the revolution of the asteroid x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 about the x-axis. Given that x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 అని ఇచ్చారు కదా. సో now differentiate on both sides with respect to x. Then we get dy by dx of x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3. So here we used formula x power n is equal to n into x power n minus 1. So n is here 2 by 3. So 2 by 3 into x power 2 by 3 minus 1 plus 2 by 3 into y power 2 by 3 minus 1 dy by dx is equal to 0. So 2 by 3 into x. సో ఇక్కడ 3 into 1 3 అవుతుంది. సో 2 minus 3 by 3 plus 2 by 3 y పవర్ ఇట్ సైడ్ 3 into minus 1 minus 3. సో 2 minus 3 by 3 dy by dx is equal to 0. So 2 by 3 x power 2 minus 3 is minus 1. So minus 1 by 3 plus 2 by 3 y power 2 minus 3 is minus 1 by 3 dy by dx is equal to 0. So now common 2 by 3 value we get x power minus 1 by 3 plus y power minus 1 by 3 dy by dx is equal to 0. ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ వాల్యూని ఈక్వల్ టు ఆపోజిట్ తీసుకొచ్చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0 ఇంటూ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ పవర్ మైనస్ 1 by 3 ప్లస్ వై పవర్ మైనస్ 1 by 3 dy by dx is equal to 0. సో ఎక్స్ పవర్ మైనస్ 1 by 3 dy by dx is equal to ఇక్కడ ప్లస్ వై 1 by 3ని కాస్తే ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ తీసుకొస్తే మైనస్ వై మైనస్ 1 by 3 మైనస్ క్యాన్సిల్ పవర్స్లో ఉన్న మైనస్ వాల్యూ క్యాన్సిల్. నౌ ఎక్స్ పవర్ 1 by 3 dy by dx ప్లస్ dy by dx is equal to మైనస్ వై హోల్ పవర్ 1 by 3. నో dy by dx ఎక్స్ వాల్యూ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇంటూ చేస్తుంది కదా dy by dxని ఎక్స్ వాల్యూ. సో ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై హోల్ పవర్ 1 by 3 బై ఎక్స్ పవర్ 1 by 3. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే y by x whole power 1 by 3. Now arc length element formula is root over 1 plus dy by dx whole square. So 1 plus dy by dx whole square is equal to 1 plus dy by dx వాల్యూ ఎంతండి మైనస్ y by x whole power 1 by 3. అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. సో హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ హోల్ స్క్వేర్లో మైనస్ వాల్యూ ఏమవుతుందండి ప్లస్ అయిపోతుంది. సో y పవర్ 2 by 3 బై ఎక్స్ పవర్ 2 by 3. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ డివిజన్ చేస్తుంది ఇటు సైడ్ 1ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి సో ఎక్స్ పవర్ 2 by 3 ప్లస్ వై పవర్ 2 by 3 బై ఎక్స్ పవర్ 2 by 3. సో ఆల్రెడీ వీ హ్యావ్ ఎక్స్ పవర్ 2 by 3 ప్లస్ వై పవర్ 2 by 3 ఈజ్ ఏ పవర్ 2 by 3. సో ఏ పవర్ 2 by 3 అని చెప్పి ఆ వాల్యూని వేసుకున్నాం. ఏ పవర్ 2 by 3 బై ఎక్స్ పవర్ 2 by 3. Using original equation x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3 అనే వాల్యూని వేసాం. నౌ రూట్ ఓవర్ 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ ఆర్క్ లెంత్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. సో దట్ ఈస్ ఏ పవర్ 2 by 3 బై ఎక్స్ పవర్ 2 by 3. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఏ పవర్ 1 by 3 బై ఎక్స్ పవర్ 1 by 3. For the integration range from 0 to a, we have a power 1 by 3 by x power 1 by 3. Surface area on x-axis formula is S is equal to 2 pi integration of x1 to x2 y into root over 1 plus dy by dx whole square dx. So here x is minus a2 and x is a. For entire asteroid we can integrate from from x is equal to 0 to x is equal to a and multiply by 2 also. So s equal to pi ఫార్ములాని 2తో మల్టిప్లై చేయండి అండ్ ఇంటిగ్రేషన్ వాల్యూలో x1 x2 ప్లేస్లో 0 to a అని చెప్పి వేసుకోండి. సో 2 into 2 4 pi ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a y రూట్ ఓవర్ 1 ప్లస్ dy by dx హోల్ స్క్వేర్ dx. నౌ సబ్స్టిట్యూట్ y వాల్యూ ఎలా వచ్చిందంటే ఎక్స్ పవర్ 2 by 3 ప్లస్ వై పవర్ 2 by 3 ఈక్వల్ టు ఏ పవర్ 2 by 3 అని మనకు వాల్యూ ఇచ్చారు. సో వై పవర్ 2 by 3 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 2 by 3. ఇటు సైడ్ ప్లస్ వాల్యూ ఇటు సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ పవర్ 2 by 3.
సో y ఈజ్ ఈక్వల్ టు a పవర్ 2/3 మైనస్ x పవర్ 2/3 హోల్ పవర్ ఇక్కడ x ప్లేస్లో 2/3 పవరింగ్ ఇటు సైడ్కి వస్తే 3/2 అవుతుంది. సో 3/2. సో ఆ y వాల్యూని ఆ పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 ఇంటిగ్రేషన్ 0 to a. సో y వాల్యూని a పవర్ 2/3 మైనస్ x పవర్ 2/3 హోల్ పవర్ 3/2 అనే వాల్యూని సో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 4 ఇంటిగ్రేషన్ 0 to a పవర్ 2/3 మైనస్ x పవర్ 2/3 హోల్ పవర్ 3/2. ఆల్రెడీ వీ హ్యావ్ 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ dx వాల్యూ ఈజ్ a పవర్ 1/3 బై x పవర్ 1/3 dx. సో ఆల్రెడీ అది ఇందాక పేజ్లో వచ్చింది. సో నౌ లెట్ x పవర్ 2/3ని u అనుకోండి. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో నౌ యూజ్ ద ఫార్ములా n into x పవర్ n minus 1 ఫార్ములా అగైన్. సో du ఈజ్ ఈక్వల్ టు 2/3 x పవర్ 2/3 minus 1 dx. సో 2/3 x పవర్ 2 minus 3 into 1 3/3 dx. సో 2/3 x పవర్ 2 minus 3 is minus 1/3 dx. సో s ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి ఫుల్గాని. సో ఈ వాల్యూ వస్తుంది. సో 6 a పవర్ 1/3. సో ఎస్ వాల్యూ పై వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాక 6 a పవర్ 1/3 ఇంటూ 2/5 a పవర్ 5/3 అనే వాల్యూ వస్తుంది. సో పవర్ వాల్యూస్ని చూస్తే డినామినేటర్ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి. సో పైన న్యూమరేటర్ వాల్యూస్ని యాడ్ చేయాలి. లైక్ 1/3 ప్లస్ 5/3 అప్పుడు ఏమవుతుందండి 6/3 అవుతుంది. 3 2s are 6 అవుతుంది. సో 2 times వచ్చింది. సో 6 into 2 12/5 pi a square. సో 12 pi a square by 5. This is the surface area of the solid generated is 12 pi a square by 5. Thank you.